Okay, so Andarki, hello friends. Welcome to my YouTube channel Learn with Bhasti Manoj. So friends, in this video I am going to start a new chapter, that is quadratic equation. Okay friends, okay, let's start our video. Okay, now before going into the chapter quadratic equation, first of all we need to know what is the difference between expression and equation. Okay, so now let's see those difference. Now see, expression is nothing but here combination of variables, numbers and some mathematical operations. Okay, let's see the example. So 3x plus y is one of the example, and 4x plus 3y is the other one. Okay, this is about expression. Equation is nothing but, now what is the equation? Equation is nothing but like a combining two expressions, nothing but called as equation. Like say uh, x plus y is equals to 1 and 2x minus 3y is equals to 4. So now observe here difference. So expression coming to equation, for equation we are having equal to symbol, అంటే ఇలా ఈక్వల్ టు సింబల్ ఉన్నదాన్ని ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ కి ఈక్వల్ టు సింబల్ మనం అప్లై చేసి దాన్ని ఈక్వేషన్ అంటారు. ఇలా సింగిల్ గా 3x ప్లస్ y ఉంటే ఇది వచ్చేసి ఎక్స్ప్రెషన్ అంటారు. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు మనము లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వాట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? So what is a quadratic equation? Any equation of the form ax square plus bx plus c is equal to 0, where a, b, c are real numbers, a not equal to 0, then it is called as the quadratic equation. ఓకేనా ఫ్రెండ్స్, ఏదన్నా ఒక ఈక్వేషన్ ఇలాగ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ 0 అన్న ఫామ్ లో ఉంటే సో దీన్ని మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటారు. సో ఇందులో ఏబిసి వచ్చేసి ఇవన్నీ రియల్ నెంబర్స్ అన్నమాట. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఈక్వల్ టు వచ్చింది. సో ఇలా ఈక్వల్ టు వచ్చినప్పుడు దీన్ని ఈక్వేషన్ అంటారు. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఈక్వల్ టు 0 తీసేసామనుకో, ఇది లేదనుకో, అప్పుడు దీన్ని ఇలా ఎక్స్ప్రెషన్ అంటారు. అది సో ఈ ఏబిసి రియల్ నెంబర్స్, సమ్ టైమ్స్ ఇమాజినరీ కూడా ఉండొచ్చు అనమాట. ఇలాగా నౌ ఇప్పుడు జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. General form of a quadratic equation. So the general form of
General form of quadratic equation is ax square plus bx plus c is equal to 0. సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు a నాట్ ఈక్వల్ టు abc రియల్ నెంబర్స్, a నాట్ ఈక్వల్ టు 0 అన్నారు. ఇఫ్ సపోజ్ ఏ కనుక 0 అయింది అనుకో, ఏ కనుక 0 అయితే ఏమవుతుంది? అప్పుడు ఇది 0 ఇంటూ ఎనీ నెంబర్ బికమ్ 0. దట్ ఈస్ bx plus c is equal to 0. So this is not a quadratic equation. So this is simply a linear polynomial అన్నమాట. అంటే ఇప్పుడు ఏ ఒకటి మా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మాత్రం 0 ఉండకూడదు మా సి. ఇప్పుడు ఇందులో ఏ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, బి వచ్చేసి ఎక్స్ కోఎఫిషియంట్, సి వచ్చేసి కాన్స్టెంట్ అన్నమాట. సో ఎప్పుడు మాత్రం ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అన్నది 0 అన్నది ఉండకూడదు. 0 కనుక అయితే సో ఇట్ బికమ్స్ ఎ లీనియర్ పాలినామియల్. దట్స్ ఇట్. సో అంటే ఏదన్నా ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ కానీ కాన్స్టెంట్ కానీ 0 ఉండొచ్చు, కానీ బట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మాత్రం ఎప్పుడు 0 ఉండకూడదు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వాలంటే. అది ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడతో నేను ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేనేమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ నేచర్ ఆఫ్ రూట్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్లా ఫార్మ్ చేయాలన్నది నేను ఆ వీడియోలో డిస్కస్ చేస్తాను. Until then, keep watching my channel. Okay, thank you friends.